మకర రాశి వాళ్ళందరికీ కూడా 28 జనవరి నుంచి 3వ తారీఖు ఫిబ్రవరి వరకు ఈ వారమంతా కూడా సందడే సందడి అని చెప్పాలి. అనేక రకాల లాభాలతో ధన ఆదాయం పెరుగుతూ ఉంది. మరి బిజీగా ఉంటున్నారు, టైం ఉండట్లేదు. అంత అద్భుతమైన వారంగా ఈ వారాన్ని మకర రాశి వాళ్ళకి చెప్పాలి. మరి పాజిటివ్ ఎనర్జీ బాగుంటుంది, ఇతరులని బాగా అర్థం చేసుకుంటారు, మైండ్ చాలా ఫ్రెష్గా ఉండడం వల్ల అన్ని రకాల లావాదేవీలు క్లియర్గా చేస్తారు. ధనస్థానం చాలా బాగుంది, కుటుంబంలో ఆనందం ఉంది, చదువులో బాగా డెవలప్మెంట్ ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలకు వస్తే ఈ వారంలో పర్వాలేదు అనిపిస్తుంది. కానీ మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి ముందుకు వెళ్ళండి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి మరి ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏక మొత్తంలో డబ్బులు ఆశయ్యే అవకాశం ఉంది కాబట్టి మంచి అస్ట్రాలజర్ని ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండండి. పిల్లల యొక్క ఆరోగ్యపరమైన విషయాలలో, వాళ్ళ యొక్క అభివృద్ధి విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే పిల్లల చదువు విషయంలో కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మకర రాశి వాళ్ళకి లేకపోలేదు. ఆరోగ్యపరమైన విషయాల్లో అయితే బ్రహ్మాండంగా ఉంటారు, సంతోషకరంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్యమైన సెట్ అయిపోతుంది అని చెప్పాలి. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. భార్యాభర్తలు చక్కగా ఆనందంగా ఈ వారం గడుపుతారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యపరమైన విషయాలలో మీకు ఎటువంటి ఇబ్బందులున్నా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అదృష్టం ఈ వారం బాగా తక్కువగా ఉంది. తండ్రి సహకారం పెద్దగా లభించకపోవటం, ఆ తరువాత ఈ వారం చివరిలో శుక్రవారం నాడు కాస్త డెవలప్మెంట్ ఆ విషయంలో కనిపిస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ఎంత శ్రమించినా కూడా సరైన గుర్తింపు లేక ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ ఈ వారంలో అనేక రకాలుగా కష్టాలు నష్టాలు తప్పే అవకాశాలు లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రతి విషయంలో అడుగు జాగ్రత్తగా వేయండి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఖర్చుల విషయంలో అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా మహావిష్ణువు యొక్క శ్రీనివాసుడు యొక్క నామస్మరణ ఎంత చేసుకుంటే మీకు అంత మంచిది.